వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడికి, అంటే వైసీపీలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడికి వైసీపీ ఎందుకు అంత ఘోర ఓటమి చెందింది అనేసి తెలియదు. ఒక్కో నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఒకరేమో ఈవీఎంలు అంటారు, ఇంకొకరేమో వాలంటరీ వ్యవస్థ అంటారు, ఇంకొకరేమో చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేదు అనేసి ఇంకొకరు అంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తెలుగుదేశం పార్టీ విపరీతంగా తప్పుడు ప్రచారం చేసింది, దానివల్ల ఓడిపోయామని చెప్పేసి ఇంకొంతమంది అంటారు అప్పుల మీద టీడీపీ విపరీతంగా 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు చేసి పంచుతున్నారని చెప్పేసి ఏదైతే విపరీతంగా తప్పుడు వార్తల్ని పంపించిందో వాటిని ప్రజలను కూడా నమ్మేశారు, అందుకే ఓడిపోయిందని చెప్పేసి రకరకాల మనుషులు, రకరకాల నాయకులు రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అధినేత నుంచి అసలు ఏం జరిగింది, ఎందుకు ఓటమి చెందింది అని చెప్పేసి ఒక టీంని వేసి వదులుంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా కొంచెం క్లారిటీ కూడా వచ్చేది. మరి అలాంటివి చేశారా లేదా అనేది ఎవరు కూడా తెలియదు. కానీ తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ ఘోర ఓటమి చెందలేదు, ఓటమి పాలేదు. ఈ ఓటమికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి డిఎంకే అధినేత స్టాలిన్ గారు ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికల్లో గెలిపోవడంలో సహజం, ఎవరికి కూడా అధికారం అనేది శాశ్వతం కాదు. గెలుస్తున్నంత వరకు ఆకాశంలో తేలాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది, అంతే కదా. ఓడిపోతే తర్వాత మీకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఓటమి సహజంగానే ఎవరికైనా సరే ఆవేదన కలిగిస్తుంది. అలాగని కుమిలిపోతూ కూర్చుంటే ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఓటమి పునాదుల మీద గెలుపు సౌధాన్ని నిర్మించుకోవాలి. గెలుపుకు ఓటమి నాంది పలకాలి. తాము ఓడిపోలేదనేసి సాకులు వెతుక్కోవడం అవివేకం. ఏది శాశ్వతం కాదని చెప్పేసి గుర్తించుకుంటే అడుగులు వాటికి ముందడు కూడా పడతా ఉంటాయి. కాబట్టి ఇటువంటి టైంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఎన్నికల్లో స్వయంగా ఆయన, అదేవిధంగా అలాగే డిఎంకే ఓడిన తర్వాత ప్రదర్శిస్తున్నటువంటి విజ్ఞత చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కేవలం తమిళనాడు ప్రజలే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కూడా గెలుచుకుంటున్నాడు. ఇదే ప్రజాస్వామ్య బ్యూటీ అంటే. ఓటమి తర్వాత స్టాలిన్ గారు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారన్న మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు ఆయన. చాలా వండర్ఫుల్ అసలు. ఇటువంటి టైంలో అసలు తన పార్టీ ఓటమి గల కారణాలను ఆయన తెలుసుకోవాలని చెప్పేసి భావించాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 వారాలు కూడా గడవక ముందే స్వయంగా ఆయనే రంగంలోకి దిగాడు. డిఎంకే కేవలం 59 సీట్లకే ఎందుకు పరిమితమైందో నిజాలు తెలుసుకోవాలనేది ఆయన కోరిక. అంతేకాదు, కొలత్తూరు ఆయన సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఆయన స్వయంగా ఓడిపోయిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఓటమికి నిజమైన కారణాలని తెలుసుకోవడానికి 36 మంది సభ్యులతో కమిటీ వేశాడు. విజయ్ గారి యొక్క ప్రభావమా, లేకపోతే యూత్ అలా అట్రాక్ట్ అయ్యారా, లేకపోతే మార్పు కోసం ఏమైనా సరే ఓట్లు వేసారా, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి అన్నిటి కూడా తెలుసుకునే కార్యక్రమం తప్పు లేదు కదా. ఈ టీంతో స్టాలిన్ గారు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఓటమి మీద తమ పార్టీ నాయకుల అభిప్రాయాలని పక్కన పెట్టాలని చెప్పేసి స్పష్టం చేశాడు. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలని మాత్రమే తనకు చెప్పాలని చెప్పేసి ఆయన చాలా స్పష్టం చేశాడు. అందులో తనను ప్రజలందరూ కూడా తప్పుబట్టే అంశాలున్నా సరే, అర్థమైందా, నిర్మోహమాటంగా నివేదికలో పొందుపరచండి, చెప్పండి, తెలియజేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడు. దానికి టైం పీరియడ్ పెట్టాడు. జూన్ 5వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి స్టాలిన్ గారు ఆ కమిటీని కోవడం జరిగింది. కమిటీలో 36 మంది ఉన్నారు. ఒకవేళ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకుంటే నిర్ణయాలు ఏమైనా సరే తప్పుగా ఉన్నా సరే, వాటికి సంబంధించి ప్రజలు ఏమైనా సరే ఫీడ్బ్యాక్ ఇస్తే వాటి కూడా తీసుకోమని చెప్పేసి చెప్పాడు. తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లలో డిఎంకే ఐ థింక్ 59 సీట్లు వచ్చాయి. ఓడిపోయిన తర్వాత ఆ సీట్ల మీద స్టాలిన్ గారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల 175 సీట్లలో వైసీపీకి దక్కింది కేవలం 11 సీట్లు మాత్రమే. కానీ దారుణ ఓటమి మీద ఆత్మ పరిశీలన, అలాగే నిజాలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రయత్నం ఏమైనా సరే జరిగిందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. కేవలం ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం, దాని కారణంగా ఓడిపోయాం, దీని కారణంగా ఓడిపోయాం అని చెప్పేసి రకరకాల రాజకీయ నాయకులు రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు. ఎవరు కూడా క్లారిటీ ఉందో లేదో మనకైతే తెలియట్లేదు. తద్వారా తమను తాము మోసగించుకోవడం తప్పితే తప్పుల్ని సరిదిద్దుకోవాలన్న చిత్తశుద్ధి కనిపించట్లే. అవి తెలుసుకోవాలి ఫస్ట్.
కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి అంతకు మించి కారణాలు ఉన్నాయి. అయితే తెలుసుకోవాలి, తప్పుల్ని సరిదిద్దుకోవాలన్న కనీస ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉందా? అలా చేశారా? అలా ఆలోచన చేశారా? ఆ విధంగా ఏమైనా సరే ఇంటర్నల్గా ఒక సర్వేలు ఏమైనా చేయించుకున్నారా? అవి కూడా బయటకు రాలే. ఓటమికి కారణాలను తెలుసుకొని వాటిని సరి చేసుకుంటే ప్రయోజనం ఆ పార్టీకే ఉంటుంది. ఆ పార్టీకే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆ పార్టీకి. తమిళనాడులో ఓటమి తర్వాత కనీసం 2 వారాలు కూడా గడవక ముందే స్టాలిన్ గారు నిజాలు తెలుసుకోవడానికి వ్యవహరిస్తున్న తీరు చూసైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నేర్చుకోవాలన్న ఇది ప్రజల నుంచి గట్టిగా వినబడుతుంది. కాబట్టి తప్పుల్ని సరి చేసుకోవడానికి, తెలియంది తెలుసుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా భావిస్తే రాజకీయాల్లో ఎదగడం కష్టం. ఒక రాజకీయాలను కాదు, దేంట్లోనైనా సరే, ఏ ఇండస్ట్రీలోనైనా సరే ఎదగడం చాలా కష్టం. ఈ చేదు నిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసుకు ఎక్కించుకుంటే మంచి రోజులు వస్తాయి. ఒకవేళ వాళ్ళు రియల్గానే ఇంటర్నల్గా సర్వేలు చేసుకొని నిజాలు తెలుసుకుంటే వండర్ఫుల్, తప్పలేదు. కానీ తెలుసుకోకుండా ఉంటే మాత్రం వాటిని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయాల మీద కూడా ఏమైనా ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటే వాటన్నిటి కూడా రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి స్టాలిన్ గారు ఏ విధంగా తొందరగా రియాక్ట్ అయ్యాడు, వైసీపీ లేట్గా రియాక్ట్ అవ్వడానికి కారణాలు ఇంకోటి కూడా ఉండొచ్చు. స్టాలిన్ గారికి సముచిత స్థానాలు వచ్చాయి. వైసీపీకి 11 సీట్లే రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లే రావడం మేబీ వాళ్ళని జీర్ణించుకోలేకపోయిందేమో. అందుకని చెప్పేసి వాళ్ళు ఆ బాధలో నుంచి బయటకు రావడానికి మేబీ టైం కూడా పట్టి ఉండొచ్చేమో. ఎనీహౌ, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఇప్పటికైనా సరే ఒక టీంని వేసి మొత్తం చేయించుకొని ఏంటి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వైసీపీ ఆ విధంగా అడుగులు వేస్తే ఆ పార్టీకి, ఆ నాయకులకి, ఆ క్యాడర్ కూడా మంచి నిజాలు తెలుస్తాయి.